మిత్రులారా, బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు గళం ఇప్పడానికే ఈ తాడపత్రి నియోజకవర్గానికి వచ్చేసింది. మరి బహుజనులందరూ కూడా ఏకం చేసే దిశలోనే ఈ బహుజన్ సమాజ్ పార్టీ ముందుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఉన్నటువంటి మనం 85% ఉన్నటువంటి వారము, మరి 15% ఉన్నటువంటి ఈ అగ్రకుల పాలకులు చేస్తున్నటువంటి దోపిడీలు మరి ఎంతగానో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ అగ్రవర్ణ పాలక వర్గాలు చేస్తున్నటువంటి కుట్రలు ఎంతగానో ఉన్నాయి. మరి మిత్రులారా, మనమైతే 85% ఉన్నటువంటి వారిని బానిసలుగా చేసి ఇంతకాలం కూడా మనల్ని బానిసలుగానే గుర్తిస్తున్నారు. మరి మనల్ని పాలకులు కావాలని ఈ బహుజన సమాజ్ పార్టీ మీకు అందరికీ తెలియజేస్తుంది. మరి బహుజన సమాజ్ పార్టీ 2024లో పోటీ చేసేదానికి సిద్ధంగా ఉందని కూడా బహుజనులందరినీ కూడా ఏకతాటిపై నడిపించి వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఏ యొక్క ఉద్యోగికి జీతాలు వచ్చినాయా లేదా అని చెప్పి అదే మన వాళ్ళకి వైద్యం అందించడం లేదు మిత్రులారా. అంటే విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. వాళ్ళు మాత్రం ఆస్తులు పెంచుకోవడానికి ఇసుకని, గరుసుని, రాళ్ళని, రప్పల్ని, కంకర్ని ఏది పడితే నమ్ముకొని దాచుకుంటా ఉన్నారు మిత్రులారా. కాబట్టి ఈ కుటుంబాన్ని మనం ఓడగొట్టాలి. అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీ మొట్టమొదటిగా ఈ యొక్క తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి నియోజకవర్గ నాయకులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తం మానవ ప్రవహిస్తూ ఉంది. భారతదేశంలో బహుజన రాజ్యాన్ని తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో వచ్చినటువంటి నా రక్త సంబంధికులందరికీ కూడా జై జై తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, బహుజన సామ్రాజ్యాన్ని తాడపత్రి నియోజకవర్గంలో నిలబెట్టి ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కూడా బహుజన సమాజ్ పార్టీ మన నాయకులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి జైలు తెలియజేసుకుంటూ